అందరికీ నమస్కారం. సీడ్ క్యాపిటల్ అవుట్‌కమ్స్ యూసీలు ఏదైతే ఎన్ఆర్ఎల్ఎం లాగిన్‌లో చేస్తామో వాటన్నిటిని కూడా సెర్ప్‌లో ఎంఎంఎస్ నందు ఏపీఎం గారి లాగిన్‌లో తప్పనిసరిగా యూసీ నమోదు చేయాలి. అది ఎలా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేము పంపే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే ఇప్పటివరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నోటిఫికేషన్ ద్వారా మీకు మేము పంపిన వెంటనే సమాచారం మీకు అందుతుంది. ఎప్పటికప్పుడు మీ కార్యక్రమాలని త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా ఇంకా ఎక్కువ మందికి సమాచారం అందుతుంది. ముందుగా సెర్ప్ సైటు ఓపెన్ చేసుకున్నాక మీకు సర్వీసెస్లోకి వెళ్తే ఇందులో ఏదైతే లైవ్లీవుడ్ సర్వీసెస్ ఉందో ఈ లైవ్లీవుడ్ సర్వీసెస్లో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఏపీఎంఎస్ఎస్ లైవ్లీవుడ్స్ అని. సో ఏపీఎంఎస్ఎస్ లైవ్లీవుడ్ సర్వీసెస్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో లైవ్లీవుడ్ యాక్టివిటీస్లో హోము లాగిన్ డిస్ప్లే అవుతుంది. లాగిన్ దగ్గరికి వెళ్తే మీ యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది. ప్రతి ఏపీఎం గారికి కూడా ఏపీఎంఎస్ఎస్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉన్నాయి. అవి ఎంటర్ చేసి తర్వాత మీ క్యాప్చా కోడ్ అక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో క్యాప్చా కోడ్ని నమోదు చేయాలి. నమోదు చేసి లాగిన్ అయినట్లయితే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా సాధికార సంస్థ లైవ్లీవుడ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇందులో హోము, రిపోర్ట్సు, మెనూ, చేంజ్ పాస్వర్డ్ ఉంది. రిపోర్ట్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మెనూలో పిఎఫ్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ 2023 అనేది అయితే ఉందో ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ బెనిఫిషియరీ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎవరికైతే మీరు సీడ్ క్యాపిటల్ ఇచ్చున్నారో ఆ కన్సర్న్డ్ వివో ఏదైతే ఉందో ఆ వివో సెలెక్ట్ చేసుకోవాలి. వివో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ నేమ్, మెంబర్ నేమ్ అడుగుతుంది. సో ఈ మెంబర్ నేమ్ ఎవరైతే మనం ఇప్పుడు సీడ్ క్యాపిటల్ నమోదు చేయబోతామో సంబంధిత బెనిఫిషరీ పేర్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత ఆ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ కోడ్ అడుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్ కోడ్ అనేది మ్యాండేటరీ. మీకు ఎన్ఆర్ఎల్ఎంలో మనం ఏదైతే సీడ్ క్యాపిటల్ ఇచ్చామో అక్కడ ప్రతి మెంబర్కి ఎంటర్‌ప్రెన్యూర్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ని ఇక్కడ నమోదు చేయాలి. తర్వాత మెంబర్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ని ప్రతి మెంబర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ తీసుకొని మొబైల్ నెంబర్ ఇక్కడ నమోదు చేయాలి. అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ఆధార్ నెంబరు, సో ఆధార్ నెంబర్ కూడా బెనిఫిషరీ దగ్గర కలెక్ట్ చేసుకొని ఇక్కడ నమోదు చేయాలి. పాన్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు, ఉంటే పాన్ నెంబర్ కూడా నమోదు చేయొచ్చు. అలాగే క్యాస్ట్, ఏ క్యాస్ట్ అనేది అడుగుతుంది. ఆ బెనిఫిషరీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మనం ఇక్కడ నమోదు చేయాలి. యాక్టివిటీ నేము ఆల్రెడీ తీసుకున్న లోన్ ప్రకారం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. అదేవిధంగా యాక్టివిటీ రెగ్యులరా, సీజనల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, ఏ డేట్ని తీసుకున్నారు అనేది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. తీసుకున్న అమౌంట్ని దేనికోసం ఉపయోగించారనేది ఇక్కడ నమోదు చేసిన తర్వాత వాళ్ళు యాక్టివిటీ డేట్ ఆఫ్ ప్రొడక్షన్ విత్ సీడ్ క్యాపిటల్ అమౌంట్తో ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది నమోదు చేయాలి. డేట్ మనం క్యాలెండర్లో తీసుకొని నమోదు చేయాలి. తర్వాత సీడ్ క్యాపిటల్ ప్రొడక్షన్ ఫర్ ద మంత్కి ఎంత సీడ్ క్యాపిటల్తో ఎంత ప్రొడక్షన్ ఉత్పత్తి చేశారనేది నమోదు చేయాలి. ఉదాహరణకు ఇక్కడ నేను 1500 కేజీలో అంటే రోజుకు ఒక 30 కేజీలు వీళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఆ ప్రకారం నమోదు చేశాను. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది నమోదు చేయాలి. సో ఎక్స్పెండిచర్ని నేను ఇక్కడ నమోదు చేయడం జరుగుతూ ఉంది. అలాగే యూనిట్ సంబంధించి అది కేజీస్లోనో లీటర్స్లోనో ప్యాకెట్లలో కేజీస్ వేసాను. ఒక్కొక్క కేజీ ఎంత రేట్ అని అడుగుతుంది. మీరు చేసినటువంటి ప్రోడక్ట్ని బట్టి అది ఎంత రేట్ అనేది వేయాలి. సో ఆ రేట్ని వేసిన వెంటనే మొత్తం ఎంత సేల్స్ జరిగింది, ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది. సో దీన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత
మెంబర్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ వచ్చి ఇక్కడ ఆ డేటా యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిన తర్వాత కింద మనకు బెనిఫిషరీకి సంబంధించి బెనిఫిషరీ టేకన్ హెచ్ఓఐ అంటే ఎస్ఆర్ నో, ఇప్పటివరకు తీసుకోంటే ఎస్ పెడతాము, లేకుంటే నో పెడతాము. అలాగే ఆర్ యు ఇంట్రెస్టెడ్ అనే దగ్గర ఎస్ఆర్ నో అడుగుతుంది. మనకు తప్పనిసరిగా మంచి యాక్టివిటీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కొంచెం మొబిలైజ్ చేసి వీళ్ళంత వరకు ఎస్ పెట్టించాలి. కేసు వాళ్ళు ఎప్పటికీ మనం ఇంతకు మించి మాకు ఏం వద్దని అంటే మాత్రమే నో పెట్టాలి. అలాగే బెనిఫిషరీ టేకన్ ట్రైనింగ్ అండర్ పిఎఫ్ఎంఏ అనే దగ్గర మనం ఆల్మోస్ట్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి 100% ఎస్ పెట్టాలి. ప్యాకింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ డన్ అంటే అన్నీ కూడా మనం ప్యాకింగ్ తప్పనిసరిగా చేయాలి కాబట్టి అది ఆల్రెడీ అందరికీ కూడా తెలియజేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం తప్పనిసరిగా ఎస్ పెట్టాలి. తర్వాత స్టేటస్ ఆఫ్ ఎఫ్ఎస్ఐ రిజిస్ట్రేషన్, ఎఫ్ఎస్ఐ రిజిస్ట్రేషన్ని మనం ఒకసారి కంపల్సరీగా ఎఫ్ఎస్ఐ చేయించి మనం ఎస్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ నెంబర్ అడుగుతుంది, ఎఫ్ఎస్ఐ రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. అలాగే అది ఎప్పటి వరకు వ్యాలిడ్ అనేది మనం నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యాలిడేషన్ను తప్పనిసరిగా మనం నమోదు చేయాలి. అలాగే ఉద్యమాధార్ రిజిస్ట్రేషన్ అయిందంటే కూడా తప్పనిసరిగా వాళ్ళకి మనం ఉద్యమాధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి కాబట్టి రిజిస్ట్రేషన్ ఎస్ పెడతాము. ఎస్ పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఉద్యమాధార్ కూడా మనం ఇక్కడ నమోదు చేయాలి. ఆ సర్టిఫికేట్ రెడీగా మన దగ్గర పెట్టుకో ఉండాలి. అలాగే జిఎస్టీ కూడా ఎవరికైనా ఉంటే ఎస్ పెట్టచ్చు, లేకపోతే నో పెట్టాలి. జిఎస్టీ మ్యాక్సిమం లేకుండా ఉంటుంది కాబట్టి అది చేయాలి. తర్వాత రీపేమెంట్ ఆఫ్ సీడ్ క్యాపిటల్ కంప్లీటెడ్ అంటే ఇప్పటివరకు వాళ్ళు కట్టేసి ఉంటే పూర్తిగా ఎస్ పెడతాము. కొంతమందికి 23, 24లో తీసుకున్న వాళ్ళందరూ కూడా కట్టేసి ఉంటారు. ఈ మెంబరు లేటెస్ట్గానే తీసుకున్నది కాబట్టి నో పెట్టాము. ఎస్హెచ్ యూనిట్ కుడ్ బి అప్గ్రేడ్ ద హైయర్ యూనిట్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్ లోను, ఇంటర్నల్ రీలోను ఏదైనా కూడా మనకి ఇక్కడ రీసైక్లింగ్లో కూడా మనం సీడ్ క్యాపిటల్లో లోన్ ఇవ్వచ్చు. ప్రజెంట్ ఈ బెనిఫిషరీ దానికి రెడీగా ఉంటే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెడతాము. తర్వాత అప్లోడ్ ఆఫ్ ఫోటో పోస్ట్ సీడ్ క్యాపిటల్, మనం ఆ మెంబరు యూనిట్ పెట్టిన తర్వాత ఆ ఫోటో అనేది కంపల్సరీగా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మనకి ముందుగా మనం డెస్క్టాప్ మీద వాళ్ళ యొక్క యూనిట్ ఫోటో పెట్టుకొని రెడీగా మనం డేటా ఎంటర్ చేయాలి. ఆ ఫోటో ఎంటర్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకునేసి అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్గా డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ వచ్చేస్తుంది. సో ఈ ప్రకారము మనం ఏదైతే సీడ్ క్యాపిటల్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్ఆర్ఎల్ఎంలో నమోదు చేయడంతో పాటు సెర్ప్లో, ఏపీ మాస్లో, లైవ్లీవుడ్స్లో, ఏపీ ఎంఎస్ఎస్ నందు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇది కూడా చాలా సులభంగా ఉంది. ప్రతి మండలంలో కూడా వివోఏ దగ్గర నుంచి అందరూ కూడా సపోర్ట్ చేసి మీ వివోలో ఏదైతే సీడ్ క్యాపిటల్ తీసుకున్నారో వాళ్ళకు సంబంధించిన సమాచారం మీ సిసి గారి ద్వారా ఏపీఎం గారికి, అకౌంటెంట్ గారికి తెలియజేసి వాళ్ళందరూ కూడా ఉద్యమాధార్ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టుగా అకౌంటెంట్ సహకారము అలాగే సిఆర్పి సహకారం తీసుకొని ఉద్యమాధారు, ఎఫ్ఎస్ఎస్సి సర్టిఫికేట్ రెండు కూడా కంప్లీట్ చేసుకొని యూనిట్ ఫోటోతో సహా రెడీగా అందజేసినట్లయితే ప్రతి యూనిట్కి సంబంధించి ఒక 2-3 మినిట్స్ మ్యాక్సిమం 5 మినిట్స్ లోపల ఎన్ఆర్ఎల్ఎంలోను అలాగే సెర్ప్లోను రెండిట్లో కూడా యూసీలు పూర్తి చేయొచ్చు. సో దీన్ని అందరూ కూడా త్వరగా పూర్తి చేయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఇది పూర్తిగా నాకు తెలిసిన సమాచారం తెలియజేశాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీ పై అధికారులు కూడా అడిగి తెలుసుకొని ఇందులో ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన సమాచారాన్ని సక్రమంగా నమోదు చేస్తారని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.